బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు తుల, వృశ్చిక, ధనుసు రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యయంలో శని సంచారం, తృతీయంలో గురు సంచారం వల్ల వీరికి ఏనాడు శని నడుస్తున్నప్పటికీ శని మీనంలో వీరికి చక్కగా ఉన్నారు. కొన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నా కొంతమందికి మటుకి ఏలినాడు శని వీరికి బాగా కలిసి వస్తుంది. శని మీనంలో చాలా చక్కగా బలంగా ఉన్నారు కాబట్టి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఏదైనా ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. నలుగురిలోనూ ఒక గొప్పగా ఏదైనా చేయాలి, నలుగురు కోసం కాకపోయినా మన కోసం మనం చేసుకోవాలి, కెరియర్ మీద ఫోకస్ చేసుకోవాలి, వ్యాపార అభివృద్ధి పెంచుకోవాలి అనే యోచన చేస్తారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూలపడతాయి. సంతానపరంగా వివాహపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. చక్కగా మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది. అయితే వారి ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట స్థలం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తోంది. లాభాపేక్షలు లేకుండా మీరు గట్టిగా కృషి చేస్తారు. ఆ కృషి ఫలితం ఎక్కువగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అయితే ఎవరు ఎన్ని చేసినా ఇటు చుట్టాల పరంగా కావచ్చు, అటు బయట వర్గం కావచ్చు, ఈర్ష్య ద్వేషాలు అవన్నీ ఎక్కువగా ఏర్పడతాయి. అవేవి మీరు పట్టించుకోకుండా ఎవరు ఎలా ఉన్నా మన దారి మనదే, మన ధోరణి ఎప్పుడు మార్చుకోవద్దు, ముక్కుసూటిగానే వెళ్దాం, న్యాయంగా ఉందాం అనే ఆలోచన ఉంటుంది. ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. వచ్చిన ధనం కంటే ఒక 2-3 రూపాయలు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అలాగే రాహుకేతులు మారారు. ఈ రాహుకేతులు మారడం వల్ల కూడా కొన్ని శుభ ఫలితాలు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు, విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా వారాంతంలో మంచి శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి తగిన ప్రతిఫలం అంతగా కాకపోయినా కొద్దో గొప్ప ఈ వారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అనుకోకుండా మంచి ఉద్యోగం కలిసి వస్తుంది. మొత్తం మీద మేషరాశి వారికి గత 2-3 వారాల కంటే ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. ప్రతిరోజు నాగసింధరం ధరించండి. అమ్మవారికి ఆరవల కుంకుమతోటి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే వీరికి ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య అభిషేకాలు చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గురువు ద్వితీయంలో, అలాగే దశమంలో రాహు సంచారం. ద్వితీయ గురువు ఇటు కుటుంబ పరంగాను, ఇటు వ్యాపార పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, వివాహ పరంగా కావచ్చు కొన్ని శుభకార్యాలని చేయగలుస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.
ఇటు ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం లభిస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని యోచన చేస్తారు. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఏవైతే చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోతాయి. ఎప్పటి నుంచో గవర్నమెంట్ పరంగా ఇబ్బందులు పడుతున్నవారు, ట్యాక్స్ సంబంధించి కావచ్చు, జిఎస్టీకి సంబంధించి కావచ్చు, ఈడీకి సంబంధించి కావచ్చు, అది ఏవైనా సరే అవి ఈ వారం ఒక కొలుకు వచ్చే అవకాశం ఉంది. వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే వ్యాపారం కోసం విదేశాలు వెళ్ళవలసిన పరిస్థితి కానీ, విదేశాల్లో వ్యాపారం చేద్దామని కానీ, రియల్ ఎస్టేట్ కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా, సినీ కళ రంగం, వీరికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గురువు వీరికి చక్కగా ఉన్నాడు కాబట్టి ఏ పని చేసినా సంతోషకరంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఇబ్బందులు పడ్డాం, మాటలు పడ్డాం, బాధలు పడ్డాం, జీవితం ఇంతేనా అనుకున్న వాళ్ళకి ఈ వారం నుంచి కొంతవరకు చాలా బాగుందని చెప్పచ్చు. బంధువర్గంతో, మిత్రవర్గంతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలు పాల్గొంటారు. కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. ఎప్పటి నుంచో వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానాభివృద్ధి చక్కగా ఉంది. అలాగే వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైనది ఏర్పడుతుంది. అయినా సరే వాటిని అధిగమించుకొని ముందుకు వెళ్ళాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మనం ఏదైనా చేద్దాం అనుకుంటాం, వెనక్కి వెళ్ళడం, అది చేయగలమా లేదన్న సందేహం ఏర్పడడం ఉంటుంది. అయితే మీ సంకల్ప సిద్ధి ఏదైతే ఉందో, మీరు సంకల్పించుకున్న పని ఏదైతే ఉందో అది గట్టిగా సంకల్పించుకోండి. ఆ పని నెరవేరుతుంది. ఎన్ని వారఫలాలు చెప్పినా కొంతవరకే ఉంటుంది. మిగతాది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కర్మానుసారేన, మన కర్మకి మనమే బాధ్యులం. ఒకరిని అనవలసిన అవసరం కూడా లేదు. అయితే మన కర్మ ఎలా నిర్వర్తిస్తామో అలాగే నడుస్తుంది. కాబట్టి దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుని ఒక సంకల్పం తలుచుకోండి. ఏదైతే సంకల్పం అనుకున్నారో అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చక్కగా కాలం కలిసి వచ్చే అవకాశం ఉంది. వైద్య వృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఈసీ ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నవారికి ఈ వారం కలిసి వచ్చే విధంగా ఉంది. ఎవరైతే ప్రభుత్వ పరంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నారో వారికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి ఆదరణ లభిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, అనుకోని పదవి కావచ్చు లభించే అవకాశం గోచరిస్తుంది. ఖర్చుల విషయంలో మటుకి కొంత జాగ్రత్త వహించాలి. ఎవరికైనా డబ్బులు అవసరమైతే తప్ప అప్పుగా ఇవ్వడం అనేది చెప్పదగిన సూచన. మీరు అప్పు ఇస్తే అది మళ్ళీ రిటర్న్ రాకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. గురువు అనుగ్రహం వీరికి పుష్కలంగా ఉంది. గురువు అనుగ్రహంతో ఎన్నో సాధించాలి అనుకుంటారు. ఇటు కుటుంబంలో కూడా మంచి వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం అమ్మాయికి కానీ అబ్బాయి కానీ అయ్యో వివాహం జరగట్లేదే అనుకుంటారు. కానీ అనుకోకుండా మంచి సంబంధం కుదురుతుంది. అలాగే క్రయ విక్రయాలకు సంబంధించి షేర్ మార్కెట్కి కొంచెం దూరంగా ఉండడం, వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని, వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా కావచ్చు, లేదా భూమి కొనవచ్చు, బంగారం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో గురువు, అలాగే రాష్ట్రాధిపతి బుధుడు కూడా మిథునంలోనే ఉన్నారు. సప్తమాధిపతి, దశమాధిపతి అయిన గురువు మిథున రాశిలో సంచారం మంచి ఫలితాలు సూచిస్తాయి. భాగ్యంలో రాహువు, అనుకోని అవకాశాలు కలిసి రావడం, అనుకోని అతిథులు, అనుకోని సంఘటనలు, అనుకోకుండా ధనం చేతికి రావడం, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయని జాబు అప్లై చేస్తే రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఈ మంచివి అని చెప్పచ్చు. ఎవరైనా విదేశీకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వీసా కావచ్చు,
గ్రీన్ కార్డు వీసా లభించే అవకాశం గోచరిస్తోంది. గ్రీన్ కార్డ్ పిఆర్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, ఈఎన్టీ, ఫిలిం మేకర్స్, అలాగే చార్టెడ్ అకౌంట్స్ వీరికి రంగాల వారికి ఈ వారం చాలా బాగుంది. పెద్దగా వీరికి ఇబ్బందికరమైన వాతావరణం ఏదీ ఉండదు. ప్రతిరోజు గురు స్తోత్రం చదువుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపార నిమిత్తం కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అయితే 10 మంది మాటలు వినకుండా మీకు మీరుగా ఆలోచించుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేసి వెళ్ళండి. మీ ఆలోచన విధానం చాలా బాగుంటుంది. అది అందరికీ నచ్చకపోవచ్చు, కానీ మీరు చేసే ఏదైతే ప్లానింగ్ ఉందో చక్కగా ఉంటుంది. సో ఆ విధంగానే వెళ్ళండి. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తప్ప పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తికి సంబంధించిన గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అయితే అందరూ 10% కష్టపడితే మీరు 100% కష్టపడాలి. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. రాదో ఏమో అనే భావన మీకు ఉండదు. ఎందుకంటే దైవానికంటే వృత్తినే ఎక్కువ నమ్ముకుంటారు. వృత్తే దైవంగా భావిస్తారు. కాబట్టి మీరు ఏ పని చేసినా సత్ఫలితాలు అనేవి కంపల్సరీ ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. కాబట్టి ఏదైనా సరే ఆ భగవత్ సంకల్పంతో భగవంతుని ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, విదేశీయానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఒక కొత్త ప్రాజెక్టు శ్రీకారం చుడతారు. అయితే భారీగా ఇన్వెస్ట్మెంట్ కాకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి లాభాలను పొందగలుగుతారు. మీరు చేసే కృషి, డెడికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందరినీ మెప్పించగలుగుతారు. అయితే బంధువర్గం తప్ప అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. బంధువర్గంలో మీకేమీ తెలియదని లేదా మీకేమీ రాదని, మీరు వ్యాపార వ్యవహారాలు సరిగ్గా చూసుకోలేరని అని ఒక భావన ఏర్పడుతుంది. కానీ అది మీరు చూసుకోగలరని మీకు నమ్మకం ఉన్నా ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే వాటి విషయంలో మీరే గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈ వారం ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. క్రయ విక్రయాలకు సంబంధించి ఒక భూమి కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. ఏదైనా సరే గురు గ్రహ సంచారం వల్ల మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపు కానీ కంకణం కానీ ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. భాగ్యంలో శని, వ్యయంలో గురువు, అష్టమ రాహు. భాగ్యశని వీళ్ళకి చక్కగా అన్ని అవకాశాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ సంబంధించి, స్టీల్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఐటీ రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, వీరికి ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం వీరికి వస్తాయి. వ్యాపార పరంగా కూడా ఎక్కడైతే ప్రాజెక్టులు ఆగిపోయాయో, ఎక్కడైతే గవర్నమెంట్ పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడ్డాయో అవి ఈ వారం సమసిపోయే అవకాశం గోచరిస్తోంది. మీరు నమ్ముకున్న దైవం ఏదైతే ఉందో, మీ కులదైవం కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, అనుగ్రహం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఈ వారం సమసిపోతుంది. కుటుంబంలోని చక్కగా ఆధ్యాత్మికత భావన ఏర్పడుతుంది. బంధువర్గంలో కలిసి విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకుంటారు. అలాగే రావాల్సిన ధనం ఏదైతే ఉందో, బ్లాక్ అయిన ధనం ఏదైతే ఉందో అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఇక్కడ కుజకేతువులు బలంగా ఉన్నారు సింహంలో. ఒక పని ఏదైతే మీరు అనుకుంటారో ఆ సంకల్ప సిద్ధి కావచ్చు, దైవానుగ్రహం కావచ్చు,
ఏదైనా సరే అది ఈ వారం నెరవేరుతుంది. ఒక మంచి అవకాశాలు అనుకోని అవకాశం అని చెప్పచ్చు. అది ఈ వారం కలిసి వచ్చే విధంగా ఉంది. అది ఎలా అంటే ధనం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా సరే ఎవరో ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం ఒక 70% వరకు నెరవేరే అవకాశం గోచరిస్తుంది. మిగతా 30% పరమేశ్వర అనుగ్రహం. 100కి 100 పాళ్ళు మనం ఏం దేవుళ్ళు కాదు. ఇక్కడ రాశి ఫలాలు అనేది ఒక సూచనాప్రాయం మట్టుకే కానీ ఇలాగే ఉంటుంది, ఇదే జరుగుతుంది అని ఎక్కడ లేదు. మనం చెప్పే రాశి ఫలాలు అందరికీ బాగుండాలి, ఆ వారం చక్కగా ఫైనాన్స్ పరంగా కావచ్చు, కెరీర్ పరంగా బాగవచ్చు, ఆరోగ్యపరంగా అన్నీ బాగుండాలని చెప్పేసి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ముందుగా చూసుకోండి అని చెప్పే ప్రక్రియలోని వారి ఫలాలు చెప్పడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు విదేశీ యానం సంబంధించి చక్కగా కలిసి వస్తాయి, విదేశీ ప్రయాణాలు చేస్తారు. వైద్యవృత్తులు ఉన్న వారికి మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. అష్టంలో రాహు, చెయ్యని తప్పు కూడా ఒకసారి నిందపడవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. మెంటల్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి చక్కగా మీ వృత్తిని మీరు చేసుకోండి. సాఫ్ట్వేర్ ఉద్యోగం కావచ్చు, విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకున్న వారికి ఉద్యోగం లభించడం, విదేశాలకు వెళ్ళి వైద్య వృత్తి చదువుకోవాలని వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. గ్రీన్ కార్డ్, పిఆర్, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఒక శుభసూచకంగా ఒక అంశము మీ ముందుకు వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వివాహపరంగా, సంతానపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. దైవానుగ్రహం వల్ల కార్యాలయంలో మంచి పేరు సంపాదించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీకంటూ స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అయితే ఎంత కష్టపడుతున్నా వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీరేమీ పట్టించుకోకుండా మీ ధోరణిలో మీరు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కంకణం ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అష్టం శని బలంగా ఉన్నారు. ఏకాదశంలో గురువు, జన్మరాశిలో కేతువు, సప్తంలో రాహు. ఇది గ్రహస్థితి. అయితే రాహుకేతుల సంచారం, ఈ గురు సంచారం వల్ల వీరికి కొన్ని మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. సొంతంగా బిజినెస్ చేసేవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ వీరికి వస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలి, డబ్బు లేదు ఎలా అనుకుంటారు, అనుకుందే తరుణం చేతికి డబ్బు అందడం, వ్యాపారం ప్రారంభించడం అని చకచకా జరిగిపోతాయి. అది ఎలా జరిగిందో ఏం జరిగిందో అనేది భగవంతుడికి తెలుసు. మీరు భగవంతుడిని వెళ్ళామా, దండం పెట్టుకున్నా, వచ్చామా అన్న ధోరణి ఉంటుంది. ఏదైనా మనం కష్టపడాలి, కష్టం తగినట్టు ఫలితం ఆయనే ఇస్తాడు, మనం అడగాల్సిన అవసరం లేదు, మన పని మనం చక్కగా చేయాలి అనే ధోరణి ఉంటుంది. అయితే ఇందులో కొంచెం కోపాన్ని కూడా అదుపులో పెట్టుకోవాలి. మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఇచ్చే అంత వాల్యూ ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వాలి. ఇంట గెలిచి రచ్చగల ఉన్నారు పెద్దలు. మనం బయట ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంట్లో కూడా కుటుంబ సలహాలు, సూచనలు పాటించడం కూడా ఒక ఇంపార్టెంట్. ముందుగా ధర్మపత్ని, పిల్లలు, వీళ్ళ తర్వాత మిగతా వాళ్ళు. వారి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఒక్కోసారి మీకు ఎదగడానికి కూడా భాగస్వామి సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. తీసుకుని ముందుకు వెళ్ళండి. అన్నీ అయిపోయాక, ఇబ్బంది పడ్డాక అప్పుడు ఆలోచించే కంటే ముందు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఎంతవరకు ఉందో అంతవరకు కొంత వాడి మిగతాది సేవింగ్స్ రూపేణ పెట్టడం అనేది చెప్పదగినది. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ వారం చక్కగా ఫైనాన్స్ పరంగా, కెరియర్ పరంగా, వ్యాపార పరంగా అన్ని రంగాల్లో ఉన్న వారికి ఈ వారం బాగుంది. సినిమా రంగం వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ సెక్టర్, చార్టెడ్ అకౌంట్స్, అలాగే కాస్మెటిక్స్, వైద్యకు సంబంధించిన వాళ్ళందరికీ ఈ వారం చక్కగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీ అడ్మినిస్ట్రేషన్ అందరికీ నచ్చుతుంది. విదేశాల్లో ఒక మంచి ఉద్యోగం చేయాలి, గొప్పగా ఉండాలన్న ఏదైతే భావన ఉందో అది ఈ వారం నెరవేరుతుంది.
ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం కలిసి వచ్చే విధంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. అయితే కోర్సులు తీసుకునే విషయంలో పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం, మీకు ఏదైతే ఇష్టమైన సబ్జెక్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్ళడం. ఎందుకంటే పక్క వాళ్ళు ఏదో సబ్జెక్ట్ తీసుకున్నారు, దాంట్లో మారదామా లేదా దానికి జాయిన్ అవుదామా అనే ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. పక్క వాళ్ళు ఏది చెప్తారో అది కాకుండా మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏది, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనేది నిర్ణయించుకోండి. మెడికల్ ఫీల్డ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా సరే, ఏ రంగమైనా సరే అనుభవం ఉన్న సబ్జెక్టు ఉన్న రంగంలోకి వెళ్ళండి. అలాగే ఒక ఉద్యోగంలో కూడా ఉన్న సబ్జెక్ట్ని పక్కన పెట్టి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలు చక్కగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైనింగ్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి, అసిడిటీ, గ్యాస్ట్రిక్ వీటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే స్కిన్ సంబంధించి కూడా చిన్న చిన్న ఇబ్బంది పెడుతుంటాయి, వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద సింహరాశి వారికి గత కొన్ని వారాల కంటే ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. గురువు మారారు. ఏకాదశిలో గురువు మంచి ఫలితాలను ఇస్తారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఒక శుభవార్తను వింటారు. అయితే పంచమాధిపతి అయిన గురువు ఏకాదశిలో ఉన్నారు కాబట్టి పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం లేదా నవగ్రహ స్తోత్రాలు అన్నీ పఠించడం, మేధ దక్షిణామూర్తి రూపు కానీ కాలభైరవ రూపు కానీ మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. అయితే అష్టమ శని అనేది కొన్ని కోట్ల మందికి ప్రభావం ఉంటుంది. ఒకరికి ఇబ్బందికరంగా ఉంటే ఒకరికి అద్భుతంగా ఉంటుంది. ఈ అష్టమ శని అందరినీ భయపెట్టేస్తున్నామో, జీవితం ఇలా అయిపోతున్నామో అని భయపెడతారు. అటువంటి భయాలు ఏమీ వద్దు. చక్కగా మనం ఉద్యోగం మనం చేసుకుంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటుంది. అంతేగాని అష్టమ శని వచ్చి భయపడిపోయి ఏమై అయిపోతుందని చెప్పేసి ఏమీ చేయకుండా కూర్చోవడం కూడా తప్పు. ఇటువంటి విషయాలలో ఎటువంటి నమ్మకాలు పెట్టుకోకుండా చక్కగా మీ వృత్తిలో, మీ వ్యాపారంలో చక్కగా నిర్వర్తించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా అని చెప్పచ్చు. సప్తమంలో శని, దశమంలో గురువు, 6 రాహు, ద్వయంలో కేతువు. ఈ 4 గ్రహాల సంచారం సంతానపరంగా చక్కగా ఉంటుంది. వివాహం కొంచెం లేట్ అయినా మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి మీకంటే మంచి తెలివితేటలు కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా అన్నిట్లోనూ మీకంటే ముందుంటుంది. అయితే ఎన్ని ఉన్నా కూడా దాంపత్య జీవితం మీకు చక్కగా ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే మీరు కొంత తొందరపడి మాట్లాడినా ఆవిడ మిమ్మల్ని వెనకేసుకురావడం, మిమ్మల్ని చక్కగా చూసుకోవడం చెప్పలేం, కానీ అంతకంటే ఎక్కువగా చూసుకోవడం ఇటువంటి జరుగుతాయి. అలాగే వివాహం కాని వారి కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఒక సంబంధం వచ్చి అలా నాంతూ ఉన్న సంబంధం ఏదైతే ఉందో అది ఈ వారం ఫిక్స్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధం కావచ్చు, ప్రేమ వివాహాల్లో విఫలమయ్యే అవకాశం కూడా ఉంది. అటువంటి విషయాల్లో మనోవేదన ఎక్కువగా ఉంటుంది. వారికి దూరంగా ఉండడం చెప్పదగింది. ఏదైనా సరే తల్లిదండ్రుల సహాయ సహకారాలు తీసుకోవడం, వాళ్ళతో మాట్లాడిన తర్వాత ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. 6 రాహు, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి మనసుకు తీసుకుని డీప్గా వెళ్ళడం అనేది మంచిది కాదు. వారు ఎవరో మోసం చేశారు, ఇబ్బంది పడుతున్నాం అనే బాధ పక్కన పెట్టి వృత్తి ఉద్యోగాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చదువుకుంటున్నవారైతే చదువుకు మీద ధ్యాస పెట్టి మీకంటూ ఒక స్థానం సంపాదించడానికి ఎక్కువ కృషి చేయండి. ఎందుకంటే మీకు కెరియర్ పరంగా బాగుంది. కెరియర్ పరంగా బాగున్నప్పుడు మిగతా విషయాల మీద పక్కన పెట్టి వాటి మీద దృష్టి సారించండి. తర్వాత అవి నిదానంగా చక్కదిద్దుకుంటాయి. అలాగే భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు చోటు చేసుకుంటాయి.
భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు కూడా అధికంగా చేయవలసిన పరిస్థితి ఉంది. అవి మంచి ప్రయాణాలని చెప్పచ్చు. నలుగురిలోనూ ఏదైనా ఒక బాధ కానీ ఉన్నప్పుడు నలుగురిలోనూ డిస్కస్ చేయకుండా ఇంట్లో వాళ్ళతోనే డిస్కస్ చేయండి. అది కొంతవరకు మీకు మేలు చేకూరుతుంది. సన్నిహితులతోటి స్నేహితులతోటి చెప్పినట్లయితే అది హేళనగా ఉంటుంది తప్ప మీకు సహాయ సహకారం అందించే విధంగా మటుకు ఉండదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులు విద్య మీద దృష్టి సారించాలి. కొంత డైవర్షన్ అనేది ఏర్పడుతుంది. డైవర్షన్ కూడా ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. వైద్య వృత్తిలో కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, MBA ఫినాన్స్ కావచ్చు, ఏదైనా సరే మీకు సంబంధించిన విద్యలో మంచి రాణింపు తెచ్చుకోగలుగుతారు. అయితే చిన్న మధ్యలో ఇబ్బందుల వల్ల మానసికంగా కూడా కృంగిపోయే అవకాశం ఉంది. వాటిని పక్కన పెట్టి ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. విద్యా విషయాల్లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దైవానుగ్రహం చక్కగా ఉంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. అలాగే దక్షిణామూర్తి రూపం కానీ, కంకణం కానీ ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు ధరించండి. ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన కుబేర కుంకుమతో కావచ్చు, ఆరవలి కుంకుమతో కావచ్చు, ప్రతిరోజు అమ్మవారిని కుంకుమార్చన చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎక్కడైనా ధనం ఆగిపోయినా, రావాల్సిన బెనిఫిట్స్ రాకపోయినా కొంతవరకు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ, శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో, భాగ్యంలో గురువు మంచి యోగాలు ఇస్తారు. అనుకున్న పనులు పూర్తవడం, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ల్యాండ్ సేల్ విషయం కావచ్చు, వివాహాది శుభకార్యాల విషయం కావచ్చు, విదేశీయానం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, లేదా నూతన వ్యాపారాలు కావచ్చు, ఈ వారం చక్కగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వ్యాపార పరంగా గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడిన ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. భాగ్యాధిపతి అయిన గురువు తులారాశిని చూడడం వల్ల గురువు నుంచి భాగ్యంలో కుంభరాశిలో రాహు సంచారం, మీరు ఏదైతే అనుకుంటారో అవి ఈ వారం నెరవేరుతాయి. చిన్న ఇబ్బందులు ఏమైనా తొలగిపోతాయి. వ్యాపార వృద్ధి చాలా చక్కగా ఉంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోతాయి. ఎందుకంటే గురు దృష్టి అనేది తులారాశి మీద ఉండడం వల్ల కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. శుభగ్రహ దృష్టి ఎప్పుడైతే జన్మరాశి మీద పడిందో కొన్ని అనుకోని సంఘటనలు కావచ్చు, ఎప్పటి నుంచో ఆగిపోయిన పని ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఎప్పటి నుంచో భూమి అమ్ముదాం అనుకుంటే ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్న వాళ్ళకి ఈ వారం సేల్ అయ్యే అవకాశం గోచరిస్తుంది. అలాగే వాహన కొనుగోలు, ఆభరణాల కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. మీ తెలివితేటలతోటి వ్యాపారాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తారు. ఉద్యోగస్తులు కావచ్చు, అటు బంధువర్గం కావచ్చు, మీకు ఎంతో సహాయ సహకారం చేస్తారు. ముందుగా జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. కాబట్టి ఏ పని చేసినా ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి కూడా చక్కగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి, అలాగే కాస్మెటిక్స్, సాఫ్ట్వేర్, చిరుధాన్య వ్యాపారస్తులకు, పూల వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ బిజినెస్ చేసేవారికి చక్కగా రాణిస్తారు. మనం కష్టపడ్డాం, దాని ఫలితం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వారం నుంచే మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సేవింగ్స్ చేయడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఈ వారం తొలగిపోతాయి. మొత్తం మీద తులారాశి వారికి కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి కొంతవరకు అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు
విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంది, అభివృద్ధి సాధించగలుగుతారు. అయితే డెసిషన్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుందామా, ఇక్కడ ఉందామా, విదేశాలకు వెళ్దామా, కోర్సుల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే వెనకబడే అవకాశం కూడా లేకపోలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం, అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం చేదాకా వచ్చి జారిపోయిన ఏవైతే సంబంధాలు ఉన్నాయో మళ్ళీ వెనక్కి రావడం మంచి తరుణం అని చెప్పచ్చు. మొత్తం మీద వివాహం కాని వారికి, ద్వితీయ వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి, మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. చక్కని అవకాశాలు కలిసి వస్తాయి, వాటిని మీరు సద్వినియోగపరుచుకుంటారు. నలుగురిలోని పేరు ప్రఖ్యాతలు, అయితే మీరు ఎన్ని పేరు ప్రఖ్యాతలు సంపాదించినా ఇంట్లో మటుకి మీ మీద ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. మానసికంగా ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా వాటిని పక్కన పెట్టి మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ఫలిస్తాయి. చక్కని అవకాశాలు కలిసి వస్తాయి. దైవానుగ్రహం చక్కగా ఉంది. ఏ కార్యక్రమం చేసినా ఆ పరమేశ్వరుడికి ధ్యానం చేసుకుని, అభిషేకం చేసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గురు స్తోత్రం చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పని చేసినా దత్తాత్రేయుడి స్తోత్రం చదువుకుని పని చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే ఆరవల కుంకుమతో అమ్మవారిని పూజించడం, మేధా దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పంచమంలో శని, అలాగే అష్టమంలో గురువు. పంచమంలో శని చక్కగా ఉన్నారు. సంతానపరంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొంచెం ఆలస్యమైన మంచి సంతానం కలుగుతుంది. అలాగే వివాహపరంగా కూడా మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధాలు జాతక విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగంలో చిన్న చిన్న స్థానచలనం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. గ్యాస్ట్రిక్, అసిడిటీ, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చక్కగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. డబ్బు విషయంలో ఎక్కువగా ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయం జాగ్రత్త పడితే భవిష్యత్ బాగుంటుంది. అలాగే ఈ రాశిలో మించిన విద్యార్థులు ఈ వారం చక్కగా రాణిస్తారు. మంచి అభివృద్ధి పదం ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మంచి అవకాశాలను చెప్పచ్చు. అయితే విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకునే వారికి కొంత ఆటంకాలు ఎదురవుతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వీసాకు సంబంధించిన విషయాలు రిజెక్ట్ అవ్వడం కావచ్చు, లేదా లేట్ అవ్వడం కావచ్చు జరుగుతుంటాయి. విదేశాల్లో ఉన్న వారికి పిఆర్, గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు చక్కగా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. ఎవరికైతే వీసా రాలేదో, లాటరీలో రాలేని వారికి ఈ నెలలో ప్రయత్నాలు చేయండి, వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో ఈ వారం తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. భూమిని కొనుగోలు చేస్తారు. వ్యాపారాన్ని మంచి అభివృద్ధి పదంలోకి నడిపించడానికి మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఈ వారం ఫలిస్తుంది. మీరు బాగా బిజినెస్ చేస్తున్నారు అనే ఈర్ష్యాభావాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది చుట్టాలో కావచ్చు, బయట వాళ్ళో కావచ్చు. అయితే ఎన్ని చేసినా పేరు ప్రఖ్యాతుల వాడికి స్థిరంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ఫలిస్తాయి. అలాగే దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ రాణిస్తాయి. వైద్యులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా నీళ్ళ వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. లోన్ల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి.
హౌసింగ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఉంది ధనం, రేపు వస్తుంది, సరే మళ్ళీ ఖర్చు పెడదాం అనే ధోరణిలో ఉంటారు. సాధ్యమైనంత వరకు సేవింగ్స్ వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం, రుద్రపాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. మంచి స్థానం లభిస్తుంది. అయితే తృతీయంలో రాహు, చతుర్థంలో శని, సప్తమ గురువు. శని బలంగా ఉన్నారు 4ంట. ఇది అందరికీ కాదండి, కొంతమందికి. అయితే గోచారిత్య మటుకి ఈ వారం శని బలంగా ఉన్నారు. ఏ పని చేసినా ముందుకు వెళ్తుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఉంటాయి. వ్యాపారం చక్కగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మంచి లాభాలుగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు కూడా సద్వినియోగపరుచుకుంటారు. అయితే డబ్బు వస్తుంది, అలాగే ఖర్చు అవుతుంది. వచ్చిన ధనాన్ని సాధ్యమైనంత వరకు సేవింగ్స్ రూపాయలు పెట్టండి. అది మీ పిల్లల పేరు మీద కావచ్చు, జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు. సేవింగ్స్ చేసుకుని ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరైనా చెప్పినా సరే ఎవరి మాట వినకుండా మీ ధోరణిలో మీరు ఉంటారు, అలాగే ఉండండి. ఎందుకంటే 10 మంది చెప్పేది కొంతమంది మంచి చెప్తారు, కొంతమంది చెడు చెప్తారు. ఎందుకంటే మీరు బాగా ఎదుగుతున్నారన్న ఈర్ష్యాభావాలు ఎక్కువగా ఉంటాయి. మీ దగ్గర 10 రూపాయలున్నా 10 లక్షలు ఉన్నాయంటారు. ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా వారి మాట వినండి, కానీ ఫైనల్గా డెసిషన్ మటుకు మీదే ఉండాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యా అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదురుపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. రాష్ట్రాధిపతి గురువు సప్తమ వీక్షణలో ఉన్నారు. భాగ్యంలో కుజకేతులు బలంగా ఉన్నారు. అక్కడ మంచి దైవభక్తి కలిగి ఉంటారు. దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు. పూజలు హోమాలు చక్కగా నిర్వర్తిస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఎక్కడ ఏది లోటు లేకుండా పరమేశ్వరుడు మనకి ఇచ్చాడు, 10 మందికి మన సహాయం చేయాలి అనే ధోరణిలో మీరు ఉంటారు. కాబట్టి ఈ వారం వీరికి చక్కగా ఉందని చెప్పవచ్చు. ఒక భూమిని కొనుగోలు చేస్తారు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఏదైనా పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడాలి, కష్టపడాలి అనే ధోరణిలో ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అవుతాయి. మంచి ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తారు. చదువు సాఫీగా ఉంటుంది. తెలివితేటలు చక్కగా ఉంటుంది. ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే దాన్ని 10 రకాలుగా ఆలోచించి ముందుకు వెళ్తారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే అది ఉంటారు, అది వింటారు అంతే. కానీ చేయడం మటుకి మీరే చేస్తారు. ఎందుకంటే నలుగురిలో మనకంటూ పేరు ఉండాలి, గుర్తింపు ఉండాలి, చదువుకోవాలి, పైకి రావాలన్న భావన ఎక్కువ ఏర్పడుతుంది కదా. ఇది మంచి విషయం అని చెప్పచ్చు. దీనివల్ల మీ తల్లిదండ్రులు కూడా మంచి గర్వపడే విధంగా మీరు నిర్వర్తిస్తారు. ఇది మంచి తరుణం చెప్పచ్చు. మీరు చేసే పని వల్ల తల్లిదండ్రులు కూడా గర్వంగా చెప్పుకోగలిగే స్థాయిలో మీరు నిలబడతారు. ఉద్యోగపరంగా బాగుంటుంది, ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత ఆలస్యం అవుతుంది. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతోటి మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. మీరు ఒక మాట మాట్లాడితే వాళ్ళు 10 మాటలు మాట్లాడతారు. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారంలో మనం చక్కగా ఉన్నా కూడా ఏదైనా సరే బంధుమిత్రులతోటే మీకు విభేదం ఏర్పడుతుంది. ముఖ్యంగా స్త్రీల వల్ల మీకు ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చక్కగా ఉంది. ఉన్న ఇబ్బందులు ఏమంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగినది. ఆరవల కుంకుమ కావచ్చు,
కుబేర కుంకుమతోటి మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. అది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా రావాల్సిన ధనం స్ట్రక్ అయిపోయినా లేదా ప్రభుత్వ పరంగా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే సరే మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయండి. కుదిరితే ప్రతిరోజు చేయండి. కుదిరిన పక్షంలో మంగళవారం నాడు శుక్రవారం నాడు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం కొన్ని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ పరంగా కొన్ని చికాకులు అనేవి ఉంటాయి. అలాగే ఉద్యోగంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఉద్యోగం బదిలీ కావచ్చు, లేదా ఉద్యోగం మారాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఉద్యోగం మారేటప్పుడు కొన్ని ఉద్యోగాలు మంచి వస్తాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఏ ఉద్యోగంలో వెళ్తే బాగుంటుందో ఆలోచించుకుని వెళ్ళండి. కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు. ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుడు అవ్వచ్చు. ఒక నిర్ణయం తీసుకుంటే అదే తీసుకోవాలి, అదే వెళ్ళాలన్న భావనలో ఉంటారు. అయితే ఆ నిర్ణయానికి అది కరెక్టా కాదా అని ఆలోచించి వెళ్ళాలి. రాహు ఒక మాయ ప్రపంచాన్ని సృష్టిస్తారు. మన మాయలో అలా ఉంచుతుంటారు. ఓహో బాగానే వచ్చింది, బాగుంది, సరే ముందుకు వెళ్ళిపోదాం అన్న ధోరణి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఇటువంటి విషయాలలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. అలాగే ఆర్థిక పరంగా కూడా కావచ్చు, ధనం వస్తుంది, దాన్ని సద్వినియోగపరచుకోవాలి, లేకపోతే వృధా అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఒక రూపాయి ఖర్చు ఉంటుంది. ఎంతవరకు ఖర్చు పెట్టాలి అనే అడ్మినిస్ట్రేషన్ మీరు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా వచ్చిందల్లా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనా మీకు లభిస్తాయి. వ్యాపార వృద్ధి బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో చిన్నపాటి విభేదాలున్న ఈ వారం సమస్యపోతాయి. అయితే నష్టాలు మటుకి రావు. అభివృద్ధి బాగుంటుంది. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. అష్టమంలో కుజకేతువులు ఉన్నారు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు గోప్యంగానే ఉంచాలి. 10 మందికి చెప్పి ఇబ్బంది పడవద్దు. మీకు వచ్చిన ఏదైతే బెనిఫిట్స్ కావచ్చు, ధనం కావచ్చు, దానిని జాగ్రత్త పరచుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు ఈ వారం చక్కగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా నిర్విరామంగా కష్టపడతారు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. వాటిని ఉపయోగించుకోండి. వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాతక పొంతన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే వివాహం అయిన వాళ్ళు జీవిత భాగస్వామితోటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. మాట పెరగకుండా సామరస్యంగా ఉండడం, ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఏదైనా చిన్న ఉంటాయి, వాటిని పెద్దదిగా చూసుకోకుండా ముందుకు వెళ్ళాలి. 10 మంది సలహాలు ఇస్తారు, వాటి విషయాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే ద్వితీయంలో కుటుంబ స్థానం అంటాం, కుటుంబంలో భార్య కూడా ఉంటుంది. 10 మంది చెప్పే మాటలు వినకుండా మీ ధోరణిలో మీరు వెళ్ళండి, చక్కగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా కలిసి వస్తుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. ఏ పని చేసినా నిదానంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని మనం ఎలా ఉపయోగించుకోవాలా అనే ధోరణిలో ఆలోచిస్తారు. అలాగే సినిమా కళారంగాల వారికి, బ్యూటిషియన్స్కి, ఫ్యాషన్ టెక్నాలజీ ఈ రంగాల వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దశమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. శుక్రుడు బాగున్నా కూడా చతుర్థంలో శుక్రుడు కొన్ని మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాడు. కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో మీరు చేసే మార్పులు కావచ్చు, వ్యాపారం చేసే మార్పులు కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. హోటల్ బిజినెస్ చేసేవారికి, పత్తి బిజినెస్ చేసేవారికి, అలాగే చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, వీరందరికీ ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో చిన్న ఇబ్బందులు ఉంటాయి, అవి ఈ వారం సమస్యపోతాయి. ఒక శుభకార్యం చేయాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఒక నలుగురిలోనే ఒక పేరు తెచ్చుకోవాలనే కార్యక్రమం చేస్తారు. అయితే అవసరానికి డబ్బు అందదు, కానీ ఎలాగైనా ఇబ్బంది పడే టైంలో ఆ కార్యక్రమానికి ముందుగానే మీకు డబ్బు అందడం ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు. నూతన గృహం
కొనాలనే ప్రయత్నం చేసే వారికి గృహం కొనవచ్చు. చక్కగా ఈ వారం రాణిస్తుంది. దైవారాధన ఎక్కువ చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు గణపతిని ఆరాధించడం, గణపతి స్వామి వారికి గరికతో పూజ చేయడం చెప్పదగిన సూచన. అలాగే జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు గణపతి స్వామి వారికి దీపం పెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార బుద్ధి చక్కగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు వీరికి కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ పరంగా చక్కగా ఆనందంగా ఉంటారు. వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. అలాగే శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. గురువు పంచమంలో మిథున రాశిలో ఉన్నారు. సంబంధం దగ్గర దాకా వచ్చి ఏవైతే ఆగిపోయాయో ఈ నెలలోనే మంచి సంబంధం రావడం, వివాహం జరగడం ఒక శుభసూచకం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా కొంతమంది సంబంధాల కోసం చూస్తున్నారు. 2-3 సంవత్సరాలు కూడా సంబంధాలు చూస్తున్నారు. అయ్యో సంబంధం కుదరట్లేదే, పిల్లలకి పెళ్ళి ఎలా అవుతుంది అనే బాధ ఎక్కువ ఏదైతే ఉందో అది ఈ వారం సమసిపోతుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి వీరికి. మీ మేధాశక్తితోటి, మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. అయితే బయట వాళ్ళని ఎంతమంది మెప్పించినా కుటుంబంలో మటుకి మీకంటే ఒక స్థానం అనేది ఎప్పుడూ ఏర్పడదు. మీరు అన్నీ చేస్తున్నా కూడా ఏదో రకంగా సూటిపడి మాటలు కావచ్చు, లేదా ఇబ్బంది పెట్టే రకంగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పైన్కి సంబంధించి, మోకాళ్ళ నొప్పులకు సంబంధించి, కీళ్ళ నొప్పులకు సంబంధించి కొన్ని ఇబ్బంది పెడతాయి. ద్వితీయంలో శని బలంగా ఉన్నారు. వీరికి ఏ పని చేసినా సరే చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. వీరికి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. భూమి కానీ, ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, లేదా బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. ఇనుముకు సంబంధించిన బిజినెస్ ఏవైతే ఎవరు చేస్తున్నారో వారికి ఈ వారం చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, అలాగే ఈ ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీరికి చక్కగా ఉంది. మంచి లాభాలను చూస్తారు. వచ్చిన అవకాశాలు కూడా జాగ్రత్తపరుచుకుంటారు. ఈ రాశిలో నివసించిన విద్యార్థులకు చక్కని అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంకా రాలేదేమో ఎలా అనే ధోరణిలో ఉంటారు. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. ప్రస్తుతం గవర్నమెంట్ పరంగా ఉద్యోగం రాకపోతే ఏదైనా ప్రైవేట్ సంస్థల ముందు జాబ్ చేసుకుని ప్రభుత్వం కోసం ప్రయత్నాలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఫ్రెండ్స్ని అతిగా నమ్మడం, వారికి డబ్బులు అతిగా ఖర్చు పెట్టడం మంచిది కాదు. భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చక్కగా ఉంది. అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారం బాగుంటుంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది. ద్వితీయ లాభాధిపతి అయిన గురువు పంచమంలో చక్కగా ఉన్నారు. గురు అనుగ్రహం కుంభరాశి మీద చక్కగా ఉంది. ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా సాగుతుంది. పరమేశ్వరుని అనుగ్రహం చక్కగా ఉంది. మీకు ఇష్టమైన దైవం అమ్మవారు కానీ అయ్యవారు కానీ ప్రతిరోజు వారి స్తోత్రం పఠించడం, అలాగే ఎవరికైనా అనాథ పిల్లలు కావచ్చు, ఎవరికైనా చదువుకోవాలనుకునే వారికి అన్నదానం కావచ్చు, విద్యాదానం చేయండి. పుస్తకాలు కొనివ్వడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వంశాభివృద్ధి బాగుంటుంది. కొంత రకం కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. మనం చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో అది 10 మంది గుర్తు పెట్టుకుంటారు. దానివల్ల వంశాభివృద్ధి బాగుంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే గతంలో కొనుగోలు చేసిన భూమి స్థిరాస్తి విలువ పెరుగుతుంది. వాటిని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటారు. అటువంటి విషయాల్లో మటుకి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. మన మీద ఈర్ష్యపడేవారు ఉంటారు, ఏడ్చేవారు ఉంటారు. అవన్నీ పక్కన పెట్టండి. మనకు కావాల్సింది ఏంటి? చక్కగా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకోవాలి. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేసుకోండి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించడం ఎంతో ముఖ్యం. వారి సలహాలు మీకు బాగా కలిసి వస్తాయి.
భాగస్వామ్య వ్యాపారాలు కూడా కొన్ని కలిసి వస్తాయి. అయితే ఈ రాశుల వారికి భాగస్వామ్య వ్యాపారాలు అందరికీ కలిసి రావు. కొంతమందికి కలిసి వస్తాయి, కొంతమందికి కలిసి రావు. వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. గోచారీత్యా భాగస్వామ్య వ్యాపారాల మటుకి కొంతవరకు బాగున్నాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మెయిన్ రాశి. మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. రాష్ట్రాధిపతి అయిన గురువు చతుర్థంలోకి మారారు. కొంతవరకు ఇబ్బందులు పడ్డ ఏవైతే ఉన్నాయో ఈ వారం నుంచి కొంతవరకు బాగుంటుంది. అలాగే ద్వితీయంలో కుటుంబ స్థానంలో శుక్రుడు, రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. ఆరోగ్యవంతంగా ఉంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. ఏలినాటి శని నడుస్తున్నా కూడా కొంతవరకు వీరికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగుంటుంది. బంధుమిత్రులతోటి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, వాటిని పక్కన పెట్టేసేయండి. వ్యాపారం మీద ఉద్యోగం మీదే కాన్సన్ట్రేషన్ చేసుకోవడం చెప్పదగినది. అలాగే వీరికి దైవానుగ్రహం చక్కగా ఉంది. ఏ పని చేసినా సరే ఈ వారం మీరు చక్కగా నెరవేరుతుంది. గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం శని బలంగా ఉన్నారు ఈ రాశిలో. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినా సరే, శుభకార్యం అవ్వచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, చక్కగా కలిసి వస్తాయి. అలాగే విదేశీ యానం ప్రయత్నాలు చేస్తున్న వారికి వీరికి పుష్కలంగా ఉంది. వ్యయంలో రాహు ఉన్నారు. విదేశీ యానానికి చక్కటి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రాహు సంచారం వల్ల విదేశీ అవకాశాలు సాధ్యమైనంత వరకు వెళ్ళాలనుకునే వారికి మంచి ప్రయత్నాలు చేసుకోవచ్చు. స్థిరత్వం కోసం కావచ్చు, లేదా వెళ్ళి రావడం, ఏదో విధంగా సరే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు మటుకి ప్రారంభించవచ్చు. అలాగే ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం ఆగి ఉండడం, ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగినది. వ్యాపారం కూడా ఈ వారం చక్కగా ఉంటుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. ఎప్పటి నుంచో నష్టాల్లో ఉన్నాం, అభివృద్ధి ఎలా ఉంటుందా లేదా అనే మీమాంసలో ఉంటారు. కానీ అధైర్యపడవద్దు, వ్యాపారపరంగా బాగుంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా ఎన్ని అవమానాలు భరించినా సరే ఓర్చుకుంటారు. మీ సహనమే ఓర్పే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సంకల్ప బలం చాలా గొప్పది. స్థిరంగా నిర్ణయాలు తీసుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. 10 మంది చెప్పారు కదా వాటినే ఫాలో అవుదాం అని కాకుండా మీకు మీరుగా ఏదైతే నిర్ణయాలు తీసుకుని వాటిని సంకల్పించి ముందుకు వెళ్తారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. జాతక ప్రభావం అనేది మనిషి మీద 50% ఉంటే మిగతా 50% మన మీద డిపెండెన్స్ అయి ఉంటుంది. కర్మానుసారేణ కర్మకి మనమే బాధ్యులం. కాబట్టి జ్యోతిష ఫలితాలు చెప్పేటప్పుడు అవి కొంతవరకే ఫలిస్తాయి, అది గమనించండి. మిగతాది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ముందు మన ఎగ్జామ్ రాయాలి. పెద్దవాళ్ళు ఆశీస్సులు ఉండాలి అంటే, భగవంతుడు ఆశీస్సులు ఉండాలంటే ముందు మన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లోపం లేకుండా మీ ప్రయత్నం చేయండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి పుష్కలంగా గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు. అలాగే వైద్య వృత్తులు ఉన్న వారికి, ఎంఎస్ చేద్దాం అనుకునే వారికి, ఎంబీఏ ఫినాన్స్ చేద్దాం అనుకునే వారికి చక్కగా వీసా లభిస్తుంది. అటువంటి కార్యక్రమాలు, వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రారంభం చేయండి. అలాగే సెప్టెంబర్లో వెళ్దామా, జనవరిలో వెళ్దామా అన్న ఆలోచన కూడా ఉంటుంది. కొంతమందికి వీసా వచ్చినా కూడా వెళ్దామా లేదా ఇక్కడే ఉంది చదువుకుందామా అనే ఆలోచన చేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీరికి విదేశీ యానం ఉంది కాబట్టి వాటికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేసుకోండి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. బయట ఎవరు ఎన్ని చెప్పినా ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎప్పుడు లభిస్తాయి. వారి అండదండలు ఎప్పుడు ఉంటుంది. కుటుంబ బాధ్యతలు కూడా మీరే మోయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. రావాల్సిన సమయంలో
చక్కగా ధనం చేతికి అందుతుంది. భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, బంగారం కావచ్చు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. అయితే అపాత్ర దానానికి దూరంగా ఉండాలి. ఎవరైనా డబ్బులు అప్పు కింద అడిగితే సున్నితంగా తిరస్కరించడం చెప్పదగినది. మీరు రూపాయి ఇస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వరు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. అలాగే వాహన యోగం ఉంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. జన్మరాశిలో శని సంచారం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు ఉన్నా కూడా ఆరోగ్యం పట్ల సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రాజకీయ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీడియా రంగం చక్కగా రాణిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్, సినిమా ఇండస్ట్రీ వీళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న పెద్దలకి మంచి అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు, అవార్డులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం ప్రతి ఒక్కరికి ఈ వారం లభించే విధంగా గోచరిస్తుంది. మొత్తం మీద మేన్ రాశి వారికి గత 2-3 వారాల కంటే ఈ వారం నుంచి కొంచెం వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాహుకేతుల సంచారం వల్ల మంచి అభివృద్ధి పదం ఉంటుందనే ఒక ఆశాజనకంగా మీకు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపును మెడలో వేసుకోవడం, మగవారైతే ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం, ఆడవారు కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.